తులారాశి యందు చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదములుగా ఉంది. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 14 గాను, రాజపూజ్యము 6, అవమానము 3 గాను కనబడుతుంది. ఏ పని చేపట్టినా బంగారముగా మారుతుంది. ఏ పని ప్రారంభించినా లాభాల బాటలో నడవగలుగుతారు. ముఖ్యమైనటువంటి విషయం. విశేషమైనటువంటి దైవ బలం ఈ రాశి వారిని కాపాడుతుంది. అనుకున్న అన్ని పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతితో కూడినటువంటి విశేష గౌరవము, మీ నిర్ణయాలకి సాధికారత, మీ మాటకు ఒక విలువ పెరుగుతాయి సమాజంలో. ఇన్నాళ్ళు నేను ఇది చేయగలనా అనుకునేటువంటి వారు ఉంటారు ఈ రాశిలో కొంతమంది. ఇప్పుడు వారి ఆలోచన సరళి మారుతుంది. ఇది నేను చెయ్యగలను అనే స్థాయికి ఎదుగుతారు. వాడు ఉన్నత పథంలో వెళతారు. వెళుతూనే ఇందాక చెప్పినట్టు నరఘోష, దృష్టి దోషము వెంట తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీతో ఉన్న వారిని బయటపడేస్తారు. మీరు నాయకుడు అని నిరూపించుకోగలుగుతారు. ఉన్నత రంగంలో, ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఒక వ్యక్తి 4-5 బాధ్యతలు మోయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు, అలాగే చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు నూతన బాధ్యతల్ని స్వీకరించాల్సి వస్తుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ, స్థిరాస్తి వ్యవహారముల యందు జయము, స్థిరాస్తి వ్యాపారులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. అనూహ్యమైనటువంటి క్షేత్ర దర్శనము, విశేష ప్రయాణాలు, అదే విధముగా గురువుల యొక్క దర్శనము, సేవ చేసుకునేందుకు అవకాశం. మీరు పెట్టే ప్రతి ఖర్చు పుణ్య వ్యయంగా మారేందుకు అవకాశం. పరిశోధన రంగంలో ఉండేటువంటి వారి యొక్క పరిశోధనలు జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతాయి. డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యత పెరుగుతుంది. వీరు సాధించే విజయాలు లోకము, దేశము గుర్తిస్తుంది. కళాకారులకు అద్భుతమైనటువంటి నూతన అవకాశాలు వారికి వెన్నంటి వస్తాయి. లోహ వ్యాపారులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైనటువంటి సమయము. లాభములు చాలా ముబ్బడిగా వస్తాయి. జూలై తర్వాత ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే జూలై వరకు ఆగాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. రాజకీయ నాయకులు కూడా నూతన పదవి యోగము నవంబర్ తర్వాత కనబడుతున్నది. విద్యార్థులకి చాలా సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల యందు విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తిని, నూతన గ్రహ ప్రాప్తిని, అలాగే వివాహ సంతానార్థులకు వారి యొక్క మనస్సులో కోరిక నెరవేరి ఆనందంగా ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఈ విజయాలన్నింటికీ వెనకాల కొంత దృష్టి దోషము, నరఘోష వెంటే వస్తాయి మీకు. కాబట్టి వాటితోటి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన గాని, అమ్మవారి యొక్క ఆరాధన గాని సర్వశ్రేష్టమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. నీతో ఉంటూ నీ వెనకాలే తిరుగుతున్న వ్యక్తులు మీ రహస్యాలను వేరే వాళ్ళకి చేరవేసే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత గుంభనాన్ని మీరు పాటించవలసి వస్తుంది. ఈ రాశివారు ముఖ్యముగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు 3. 1, ప్రతి శనివారము నవగ్రహములకు 27 ప్రదక్షిణలు చేయడం. ప్రతి శుక్రవారము దుర్గాదేవికి కుంకుమ పూజతోటి నిమ్మడప్పులో దీపం పెట్టుకోవడం. సంవత్సరములో 2 పర్యాయాలు అందరికీ చెప్పినట్టే చండీ హోమము సాంగంగా చేసుకోవడము, లేదా అందులో భాగస్వామ్యం తీసుకోవడము ఉత్తమమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఇందులో శుక్రవారం నాడు అమ్మవారికి మీరు చేసే కుంకుమార్చన, నిమ్మడప్పులో దీపము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మీకు దృష్టి దోషము తగలకుండా మిమ్మల్ని కాపాడుతాయి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇంట్లో నిమ్మడప్పులో దీపం పెట్టవచ్చా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. రాహుకాలంలో పెట్టనటువంటి దీపము ఏదైనా ఇంట్లో పెట్టవచ్చు. మామూలు మీరు పెట్టే దీపాలతో పాటుగా ఇంట్లో మీరు పెట్టే నిమ్మడొప్ప దీపము విశేషమైనటువంటి శత్రు పలాయన సిద్ధికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అనూహ్యమైన కార్య సాఫల్యతనిస్తుంది మీకు. కాబట్టి ఇంట్లో నిమ్మడప్పులో దీపము,
నిర్ద్వంద్వంగా పెట్టుకోవచ్చును. దీంట్లో రెండవ ఆలోచన అవసరం లేదు.